నవీన్ రాజా సాబ్ అట్టర్ ఫ్లాప్ అబ్బని కక్ష కట్టిండు ఈయన. సినిమా రిలీజ్ ఇంకా మొదటి షో అన్న పడ్డదో లేదో సినిమా అట్టర్ ఫ్లాప్ అని పెట్టాడు. ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకున్నా అంటే ఇప్పుడు ఈ మన అభిమానులు అనేటోళ్ళకు ఈ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఒకళ్ళ జబ్బల మీద ఒకళ్ళు చేసి నడతారు, లేకపోతే ఎన్టీఆర్ ప్రభాసు ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చేసి నడతారు. ఇక మొన్ననే 70 సంవత్సరాలు పైన పడ్డ చిరంజీవి, 60 సంవత్సరాలు పైన ఉన్న వెంకటేష్ ఒకరినొకరు కౌగిలించుకున్నారు, ముద్దులు పెట్టుకున్నారు. మీరెందుకు కొట్టుకొని సత్తారు? మీ పాలోడు కాకపోయా, మీ అన్న కాకపోయా, మీ తమ్ముడు కాకపోయా, మీ బావ కాకపోయా, మీ బొమ్మర్ది కాకపోయా. ప్రభాస్ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ తిడతారు, అల్లు అర్జున్ని రామ్ చరణ్ ఫ్యాన్స్ తిడతారు. గీ షో ఏదో పని పాట చేసుకునే దాని మీద ఉంటే బాగుండు కదా. గీ షో ఏదో అవ్వయ్యను పోషించుకునే దాని మీద ఉంటే బాగుండు కదా. గీ షో ఏదో నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోవడానికి ఆలోచిస్తే బాగుండు కదా. పక్కోన్ని తిట్టడానికి పని కట్టుకొని ఒక 5-6 నిమిషాలు వెయిట్ చేస్తానంటే మన బతికేందుకు, మనం ఎందుకు బతుకుతా అన్నట్టు. వాడెవడో సినిమా స్టారు ముఖానికి రంగేసుకొని 4 పాటలకు ఎగిరి దునికి 4 ఫైట్లు డూబు ఫైట్లు చేసి నిన్ను ఆకర్షిస్తే నువ్వు ఆ మత్తులో పడి అదే నిజం అనుకొని వాడు గొప్పోడని పొగుడుతున్నావంటే నీకు దేవుడు మెదడిచ్చేం లాభము, నీకు దేవుడు జీవితం ఇచ్చేం లాభము, ఎందుకోసం బతుకుతున్నావు దీన్ని ఆలోచించారా? బాలకృష్ణ ఫ్యాన్స్ అంటే చిరంజీవిని తిట్టడానికి ఒక పేజ్ పెట్టుకున్నారు ఫేస్బుక్లో. ఇది అంటే నీ జీవితం నీకు అక్కర్లేదు, మీ అవ్వయ్య నీకు సోయి లేదు, నువ్వు పని చేసుకొని బతకాలన్న ఆలోచనే లేదు. ఈ వ్యర్థమైన జీవితం అంతా బతుకుతూ వాడెవరో సినిమా స్టార్స్ కోసం రోజు తిట్టుకోవడం, అమ్మని కాంచన మొదలు పెడితే పెళ్ళం వరకు ఇష్టం వచ్చిన తిట్లు తిట్టుకుంటారు ఇక ఫేస్బుక్లో. మీ హీరోకు ఎంటికలు లేవురా అంటే అరే మీ హీరోకు మీసాలు లేవురా. ఇది వీళ్ళ తిట్లు. ఎవడన్నా నువ్వు నీకు కష్టం వస్తే రూపాయి ఇచ్చిపోయేటోడు ఉన్నాడా సినిమా స్టార్ వచ్చి? వాని కోసం నువ్వు అంగీలు చింపుకున్నాడు, రోడ్ల మీద ఎగురుడు, వాని సినిమా రిలీజ్ అయితే కట్టల కొద్ది పేపర్లు చింపుకపోయి మన ఎల్లమ్మ తల్లి పూంతే కదా ఇసిరేసినట్టు ఇసిరేసుడు. ఇది మన బతుకులు. ఇటువంటి చేసే చిల్లర కార్యక్రమాలన్నీ కూడా మన బాధ ఏంటంటే ఇటువంటి దారుణమైన పిచ్చి పనులు చిల్లర పనులు చేసేదంట ఎస్సీ ఎస్టీలోనే ఉంటారు ఈ ఫ్యాన్స్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్యాన్స్ అని చెప్పుకోర్రి. అరే బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్యాన్స్ అంటే మంచిగా సూటు బూట్ వేసుకొని కళ్ళద్దాలు పెట్టుకొని విజ్ఞానం కలిగి ఉంటాడు అనేది అర్థమవుతుంది. చిరంజీవి ఫ్యాన్స్ అంటే ఏమున్నది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఏమున్నది, మహేష్ బాబు ఫ్యాన్స్ అంటే ఏమున్నది, ఎన్టీఆర్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు. మీరు ఫ్యాన్స్ అంటేనే మీరు థియేటర్ల దగ్గరే గుర్తారు, పాయింట్స్ దగ్గర పోయి తాగుతారు, థియేటర్ల దగ్గరే గుర్తారు. ఇంతకు మించి మిమ్మలను చదువుకున్నోడు ఎవడైనా మెచ్చుతాడా? సినిమా స్టార్ ఫ్యాన్స్ కాదు, మీ నాన్న ఫ్యాన్గా ఉండు. మీ నాన్న నేను పోషించడానికి పొద్దున లేచి ఎన్ని అగసాట్లు పడతాడో, 5-6 వందలు సంపాదించుకొని రావడానికి ఎంత కష్టపడతాడో అదే ఆలోచించు. మీ అమ్మ మీకు 3 పూటలు తిండి పెట్టడానికి ఎంత కష్టపడుతుందో అదే ఆలోచించు. ఎవడైనా సినిమా స్టార్ ఫ్యాన్స్ అని చెప్తే నాకు శర్రన మండుతుంది. ఏం ఫ్యాన్సా ఫ్యాన్స్? మా సమయంలో మాకు చెప్పేటోడు లేకనే సినిమా థియేటర్లో పొడి తిరిగేది. మేమన్నా చెప్తాను మినూర్రి. మీరు పొద్దంతా కష్టపడి తీసుకొచ్చి ఆ సినిమా థియేటర్ మీద పైసలు ఎత్తే వాడు కోట్లకు పడిగలెత్తుతాడు. అది గుర్తుపెట్టుకోరు. తిట్టడానికే రాజసాబ్ అటర్ ఫ్లాప్ అని అవుతాడు. మళ్ళీ ఇంకా ఎంత ముద్దుగానే అవుతాడు చూడు. ఏం వచ్చేవాడి సినిమా ఫెయిల్ అయితేంది, పాస్ అయితేంది, నీకు వచ్చేదే ఉన్నదల్లా మానసిక ఆనందం.